వైసీపీ నిరసనలపై టీడీపీ కౌంటర్ అటాక్ చేసింది. డిఎస్సీపై వైసీపీ ఆరోపణలు అవాస్తవమన్నారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్. డిఎస్సీలో ఎక్కడా అక్రమాలు జరగలేదన్నారు. డిఎస్సీ అభ్యర్థులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా, డబ్బులు ఇచ్చినట్లు ఎవరైనా మీకు చెప్పారా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్. స్పోర్ట్స్ కోటాలోనూ ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. పారదర్శకంగా డిఎస్సీ నియామకాలు జరిగాయని, కుంభకోణాలకు పేటెంట్ జగన్ వైసీపీ అన్నారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్. ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఎవరికీ లేని సమస్యను తెరమూదుకు తీసుకొచ్చి ఉపాధ్యాయ నియామకాలు అక్రమాలు జరిగాయని చెప్పి గత 3-4 రోజులుగా రచ్చరాద్ధాంతం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మీ దగ్గరికి ఎవరైనా సరే ఈ 16,347 మంది ఉద్యోగాలు పొందినవారు మేము రాజకీయ పలుకుబడితోనో లేకపోతే మేము లక్షలాది రూపాయలు డబ్బులు ఎవరికైనా లంచం ఇచ్చో ఈ ఉద్యోగాలు సాధించామని ఏ ఒక్కరైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దీంట్లో ఏదో జరిగిందని చెప్పి ఒక దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టావు. ఇది మంచిది కాదు. నవీన్ అనే ఉద్యోగి మొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి అతనికి స్పష్టంగా మీకు విద్యాశాఖ అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. అతనికి మేము మిగతా అభ్యర్థుల మాదిరే మెసేజ్ పంపాం. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఆ అభ్యర్థి రానందున అతను మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం. అతను కోర్టుకు పోయినా కూడా కోర్టుకు కూడా మేము అదే చెప్పాం. గ్రీవెన్స్ కమిటీకి వచ్చినా కూడా మేము అదే చెప్పాం. అతను సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి రావడానికి మేమేం బాధ్యులం అవుతామని చెబితే మీరు రకరకాలుగా ఏవేవో మాట్లాడుతున్నారు. క్రీడాకారుల దాంట్లో ఏ ఒక్కడి మీరు చూపించినా కూడా, మీరు ఏ శిక్ష విధించినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కటి చూపిండి, ఒక్క అనర్హుడైన క్రీడాకారుడికి లేకపోతే డబ్బులు తీసుకొని ఎక్కడైనా జరిగిందనో లేకపోతే మా పార్టీ నాయకులు ఎక్కడైనా సంబంధం ఉందో నిరూపించండి, అప్పుడు మాట్లాడతాం. 2006 సెప్టెంబర్లో డిఎస్సి జరిగితే అన్నిసార్లు ఫలితాలు నవంబర్లో ఇవ్వడం జరిగింది. మీ కుటుంబం జోక్యం చేసుకొని మీరు కోర్టు సంపాదించుకునే ఆలోచనలో కడప జిల్లా నిరుద్యోగ ఉపాధ్యాయుల జీవితాలను నాశనం చేసింది మీ మేనమామలు, మీ తండ్రులు. మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు కాదా జగన్? దీనికి ఏం సమాధానం చెప్తావు? ఇది వాస్తవమా కాదా? కుంభకోణాలకు పేటెంట్ మంది జగన్మోహన్ రెడ్డి.